మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వీరుకుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్, గురియాల నియోజకవర్గం. గురియాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో ఈరోజు రెవెన్యూ డేని ఘనంగా నిర్వహించుకున్నారు. నూతనంగా వచ్చిన ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ డేని ప్రజల సమస్యలను, అదేవిధంగా అధికారులకు ప్రజలకు మమేకంగా ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజలను సలహాలు, సూచనలు, వాళ్ళ దగ్గర ఉన్న ఇబ్బందులను కూడా నోట్ చేసుకొని అధికారులతో మాట్లాడి త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి తెలియజేశారు. అతను ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు కూడా అతను ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ప్రజలకు మనం మమేకమై ఉండాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా తురంతరం పరిష్కరించాలి, అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ప్రభుత్వ భూములు కొంతమందికి అనేకంగా ఎక్కించుకున్నారని చెప్పేసి ప్రజలు తెలియజేశారు. ఆ భూములను కూడా ప్రభుత్వాన్ని ఏ రకంగా రీసర్వేలో భాగంగా ఆ భూములను కూడా ప్రభుత్వం పరిధిలో తీసుకుంటాము. అలాంటివి ఏమైనా జరిగి ఉంటే మేము పరిష్కరించి ప్రభుత్వ భూములు ప్రభుత్వం దగ్గరే ఉండాలి, ప్రైవేట్ భూములు ప్రైవేట్ వాళ్ళ దగ్గరే ఉండాలని చెప్పేసి ఈ సదస్సులో తెలియజేశారు. రెవెన్యూ సదస్సు పెట్టి అందరికి కూడా అవగాహన పెట్టినందుకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2019, 2024 మధ్యలో చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూములు అనేక అర్థం గురయ్యాయి. కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ భూములుగా మార్చాలని తెలియజేస్తున్నా. మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటామండి. ప్రభుత్వాన్ని నడిపించేది ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓ, ముఖ్యమంత్రులు. వాళ్ళు వాస్తవానికి మనం అదే అనుకుంటాం, కానీ చట్టసభలో చట్టాలు చేయడానికి మాత్రమే వాళ్ళు ఉంటారండి. నిజంగా ఆ చట్టాలు కావచ్చు, ఆ పథకాలు కావచ్చు, వాళ్ళు రూపొందించినటువంటి ఎటువంటి స్కీములైనా డైరెక్ట్గా సామాన్య ప్రజలకు అందించే వ్యవస్థ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మనకి బాడీలో వెన్నెముక లాంటిదండి. మనకి కావలసిన సోర్సింగ్ ఇక్కడే తయారవుతుంది. ఆ తయారైన సోర్స్ని డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ కూడా ఇక్కడే ఉంటుంది. మనకి రేషన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ అమ్మఒడి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యవస్థని చూసుకునేది విఆర్ఓ దగ్గర నుంచి పై స్థాయి వరకు పూర్తి రెవెన్యూ అంటే ఆదాయము మరియు ఆ ఆదాయ వ్యయాల వివరాలు మొత్తం కూడా ఇక్కడే ఉంటాయండి. కాబట్టి ఈ వెన్నెముక ఎంత స్ట్రాంగ్గా ఉండి ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందో మన సమాజం కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంటుందని తెలియజేసుకున్నాను. మీకు సృష్టించిన వ్యక్తులకే నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు కూడా ఆ సమస్య సృష్టించిన వ్యక్తులు దొంగ పట్టాలు ఇచ్చి, పట్టాలు లేకుండా వాలంటీర్లు ఇచ్చి వాలంటీర్లు అమ్ముకొని ఆ వ్యవస్థ పోయింది. ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులకే ఇంకా మీరు మొరపెట్టుకుంటున్నారు, కానీ ఇంక ఇప్పుడు వాళ్ళకి మొరపెట్టుకోవద్దమ్మా. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులకు చెప్పండి. చూడండి ఒకసారి, గత ప్రభుత్వంలో పట్టాలు లేకుండా, స్థలాలు ఉంచకుండా పట్టాలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాలంటీర్లు అమ్ముకొని ఇట్లాంటి బేదాబిక్కి అంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మంచి సమస్యను ఇలా ఆఫీసర్ గారి దృష్టి తీసుకొచ్చిందండి. ఆ రైతుకి ఎవరన్నా డాక్యుమెంట్ ఉంటే, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే, పాస్బుక్ ఉంటే, ఆ 2 ఎవిడెన్స్ చాలు వాళ్ళని ఆ చుక్కల భూమి నుంచి తీసేయవచ్చు అని చెప్పారు. దాని ప్రకారం మనం చేస్తున్నామా? దానికోసం మనం ఎందుకు తిప్పుకోవాలి? ఎందుకు వాళ్ళు రావాలి? ఈ గ్రామంలో ఉన్న విఆర్ఓలు మీకు చుక్కల భూముల లిస్టు నా దగ్గర ఒక 10, 15, 50 ఉన్నాయి. రోజుకు ఒకటి చూసినా కూడా ఒక సంవత్సరంలో చుక్కల భూములన్నీ మనమే కలెక్టర్ గారికి పంపించుకుంటాం కదా. వాళ్ళు వచ్చి వాళ్ళు అర్జీలు పెట్టి వాళ్ళు తిరిగి ఎందుకు అలాగా? మీ గ్రామంలో లిస్టు ఒకేసారి మొత్తం కలిపి పంపించలేమా? ఎందుకు పంపించాలి? వాళ్ళు ఎందుకు తిరగాలి? వాళ్ళు ఎందుకు రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ఎందుకు అర్జీ పెట్టుకోవాలి? మనం చేసిన తప్పది. కరెక్ట్గా ఒకసారి చెప్తే మీకు తెలుసు చుక్కల భూములు ఎన్ని ఉన్నాయి నా గ్రామంలో, దానిలో ఎలిజిబుల్ ఎవరున్నారో అని కూడా తెలుసు మీకు. ఒక్కొక్కళ్ళు 2 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ నాణ్యం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి 12 ఏళ్ళు పొజిషన్ ఎవరిదో మనకు తెలుసు. 12 ఏళ్ళ పొజిషన్, పలానా డాక్యుమెంట్ ఉంది, పలానా పాస్బుక్ ఉంది, చాలు. ఈ చెప్తూ కలెక్టర్ గారి రిపోర్ట్ పంపిస్తే ఈ ఒక విలేజ్ నుంచి తీస్తారు వాళ్ళు. ఇది మనం చేయాల్సిన పని, కానీ మనకేం సంబంధం లేదు. ఆ చుక్కల భూములు నాకు ఎన్నో అంటే ఇప్పుడు ఏబిఆర్ అని అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి. అసైన్ ల్యాండ్ ఎన్ని ఉన్నాయంటే చెప్పలేని పరిస్థితి. ఇది కాదు సబ్జెక్టు. ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. విఆర్ఓ గ్రామ రెవెన్యూ అధికారికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. నాకు తెలియదంటే కాదు, అది బాధ్యత లేకుండా ఉంటాం. బాధ్యత పెంచండి.
జవాబుదారీతనం పెంచండి. మనం ప్రజలకి ఖచ్చితంగా మనం ఆన్సరబుల్ అవుతాం. అంటే నేర్చుకోండి. అది ఇలాంటి చుక్కల భూముల్ని మనం ఎందుకు పంపించలేము? రైతుల్ని దయచేసి ఒకసారి ఒక భూమి నిషిద్ధ భూమిలోకి వెళ్ళిందంటే దాన్ని తీయటం కష్టం అవుతుంది. ఆ రిపోర్ట్ వెళ్ళటం, సంవత్సరం పాటు తిరిగి వాళ్ళు కలెక్టరేట్ ఆర్డీఓస్లో తిరిగి వాళ్ళు చేయించుకోవటం నిజంగానే బాధ ఉంది. ఓ 22 నుంచి తీయటం చాలా కష్టమైపోతుంది. కాబట్టి దయచేసి ఈ 22లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను చేసిన మండలాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక స్పెసిఫిక్గా కొంత దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాల్సి వస్తుంది. రీసెంట్గా నేను అచ్చంపేటలో ఏం చేశానంటే ప్రతిరోజు ఒక విఆర్ఓ ఒక 2-3 నెంబర్లన్నా పరిశీలించాలి తన గ్రామం.